వాళ్ళందరూ కూడా అయినా కూడా కనీసం భద్రత తీసుకోకుండా హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు కనీసం ఆ ఇంజిన్ స్టాప్ అయ్యేంత వరకు కూడా పోలీసులు అక్కడ మేము 200 మందిని పెట్టామని ఎస్పీ గారు మాట్లాడారు. కనీసం 5-10 మంది లేరు అక్కడ. వేల మంది ఫ్యాన్ రొటేట్ అవుతుండగానే హెలికాప్టర్ చుట్టుముట్టేశారు. దాన్ని అనేక రంగాలుగా ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ కనీస భద్రత కల్పించలేకపోతున్నారా? మళ్ళీ తిరిగి దాడులు ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. ఉన్నటువంటిది ఏకైక ప్రతిపక్ష నాయకుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు, భవిష్యత్తులో మాకు ఈయనే మళ్ళీ అన్ని రంగాల్లో ప్రతినిధి అవుతాడు, ఈయన ప్రజల్లో పుంజుకుంటున్నాడు అన్నటువంటి దురుద్దేశం వాళ్ళు ఏర్పడి అతన్ని ఏదో రకంగా లేకుండా చేయాలనో కుట్రపూరితంగా వాళ్ళు వివరిస్తున్నట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడుతూ ఉంది. గతంలో మీకు Z+ కేటగిరీకి మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. Z+ కేటగిరీనే మీకు సెంట్రల్ నుంచి అనేకమైన బ్లాక్ కమాండోలతో సహా అన్ని ఉన్నా కూడా తిరిగి మాకు భద్రత లేదని పదే పదే మీరు మాట్లాడుతున్నారు. అత్యంత ఎక్కువగా భద్రత మీకు కల్పించి మినిమం ప్రోటోకాల్స్ ని పాటిస్తున్నా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి మనిషిగా గుర్తించట్లేదు, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా గుర్తించకుండా ఒక సామాన్య వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో కూడా కనీసం మినిమం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఇలాంటి చేయటం ఎంతవరకు సమంజసం? ఈరోజు అందరూ పార్టీ నాయకులు వాళ్లే పోతున్నారని మాట్లాడుతున్నారు. ఎస్, పార్టీ నాయకులు ఆ ముసుగులో బయట వ్యక్తి వచ్చి ఏదైనా పాల్పడితే జవాబుదారీతనం వహిస్తారా? లేకపోతే మీరే చెప్పండి, మేము ఈయనకు భద్రత కల్పించదలుచుకోలేదు, మీరే ఏదైనా చేసుకున్నాను అఫీషియల్ గానే మీరు మాట్లాడండి, చెప్పండి. మేము దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఆయనకు మినిమం ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇంటి దగ్గర ఉండాల్సినటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా చేశారు. తన ఇంటి దగ్గర ఉండాల్సి కనీసం ఒక్కరిద్దరు కానిస్టేబుల్స్ కూడా పెట్టట్లేదు. ఇది మీకు సమంజసం అనిపిస్తే మీరు వచ్చి చూడండి. అనేక రంగాలుగా ఆకతాయికి ఇక్కడికి వెళ్తూ ఇంటిని వీడియో తీస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నా కనీసం మినిమం యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. ఒకసారి గెలుపోటలు అనేది సహజం. మీకు ఇల్లీగల్ గా ఒక రెసిడెన్స్ కాకపోయినా ఒక ఇల్లీగల్ గెస్ట్ హౌస్ లో మీరు ఉంటున్నా కూడా వరద వచ్చినప్పుడు కానీ మిగిలిన సమయాలలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనిషికి విలువలు ఉండాలి, విలువలు పాటించాలి. ఒక్క కానిస్టేబుల్ కూడా ఇక్కడ పెట్టకుండా మీరు తీసేస్తున్నారు ఇంటి దగ్గర అని అంటే ఏ రకంగా అనుకోవాలి? ఇక్కడ భద్రత లేదు, బయట పర్యటనకి వెళ్ళినప్పుడు మినిమం థింగ్స్ ను పాటించట్లేదు. ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి అఫీషియల్ గా వస్తున్నట్టు 2 days ముందే పోలీస్ ఆఫీసర్ కమ్యూనికేట్ చేసినా కూడా అన్ని చర్యలు మా వైపు నుంచి తీసుకుంటున్నా కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది మీకు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం, లేదా ఇది మా పరిధి కాదు మేము చేయమన్న మాటను మీరు అఫీషియల్ గా చెప్పండి. మేము కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా విన్నవించుకుంటాం. ఆయనకు రిప్రజెంటేషన్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా లీగల్ గా కూడా దీనిపైన ఖచ్చితంగా మేము మా యొక్క ప్రొసీజర్స్ కూడా ఫాలో అవుతాం. మీరు నిజంగా ఈ విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం అని చెప్పి ఖండిస్తూ, అదే రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తను కోల్పోయి, ఒక ఆత్మీయుని కోల్పోయి, ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని పార్టీ నాయకుడిగా అండగా నిలబడినందుకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయం క్రియేట్ చేయాలి, మండలానికి ఒకరిని చంపితే కానీ వీళ్ళకు భయం రాదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులలో నిర్భయంగా ఊరల్లోకి వచ్చి తండ్రి కొడుకు పైన దాడి చేసి, కొడుకుపై దాడి చేస్తుంటే ఏమేమి ప్రశ్నించిన తండ్రిని నిర్దాక్షిణంగా 20 మంది యువకులు అక్కడ స్థానిక నాయకులతో కలిపి దారుణాది దారుణంగా చంపితే ఎంత బాధ ఉంటుంది. ఈరోజు ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్లను ఇలా మాట్లాడారని మాట్లాడుతున్నారే, ఒక ఆత్మీయులను రోజు పార్టీకి సంబంధించిన ఆత్మీయులు మేము వైఎస్ఆర్సీపీ వ్యక్తులము అన్న ఒక మాటకు అతి కిరాతకంగా దారుణంగా ఇళ్లను లూటీ చేసి ఇళ్లపైన దాడులు చేస్తూ అగ్గి పెడుతూ కార్యకర్త నిర్దాక్షిణంగా చంపుతుంటే కూడా ఎందుకని పోలీసులు దానిపైన చర్యలు చేపట్టట్లేదు? నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి పోలీసులకు, చట్టాన్ని గౌరవించేటువంటి పోలీసులకు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటువంటి పోలీసులకు కానీ అధికారులకు కానీ, వి రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్, వి సెల్యూట్ దెమ్. వాళ్ళకు
చెయ్యెత్తి సెల్యూట్ చేస్తాం. కానీ చట్టానికి వ్యతిరేకంగా those who behave against the constitution or those who go against the law, అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా కూడా వాళ్ళపైన చర్యలు చేపట్టేది అన్నటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయంలో కూడా చట్టానికి గౌరవించని వ్యక్తులను, నిర్దాక్షిణంగా దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను, అన్యాయాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులను, డ్యూటీలో ఉండి వాళ్ళ బాధ్యతను గౌరవించినటువంటి వాళ్ళను ఖచ్చితంగా కూడా వాళ్లకు యూనిఫామ్ లేకుండా చేస్తామన్నటువంటి మాట. ఎస్, దాంట్లో తప్పేముంది? తప్పు చేసిన వాళ్ళకు వర్తిస్తుంది, తప్పు చేయని వాళ్ళకి ఎప్పుడు రాదు కదా. అది ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఈరోజు కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు మాట్లాడారు. నిజంగా వాళ్ళు కూడా నేను కోరుతున్నాను, యూనియన్ నాయకులకు కానీ, గౌరవనీయులైనటువంటి అధికార సంఘాల నాయకులకు కానీ, పోలీస్ అధికార నాయకులకు కానీ ఒక మాట మీరు కూడా వినండి స్పష్టంగా. మేము కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని అతిక్రమించద్దు. రాజకీయంగా ఒకసారి ఒక పార్టీ అధికారులకు వస్తుంది, ఇంకొక పార్టీ ఇంకోసారి అధికారులకు రావచ్చు. కానీ మన డ్యూటీ మనం చేయాలి. మనం పెట్టుకున్నటువంటి టోపీ ఏదైతే 3 సింహాలు ఉన్నాయో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పోకూడదు. చట్ట పరిమితులు ఉంటాయి. మన యొక్క స్వలాభం కోసమో లేకపోతే అవతలలో భయాందోళనకు గురి చేస్తారనో చెప్పి మనం లొంగిపోతే, ఆ వ్యవస్థను దిగజారుస్తే అది ఎంతవరకు సమంజసమో మీసారి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు యూనియన్ నాయకులుగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ సహచర పోలీసులకు అండగా మీరు నిలబడండి, అంతేగాని పార్టీల పరంగా కాదు. రెడ్ బుక్ రాజ్యాంగము అన్నటువంటిది పెట్టి రాజకీయ నాయకులు అణగదొక్కుతూ వాళ్ళను ఒక రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే పక్కన పెట్టి మా రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పి అనేక రాజకీయ నాయకులపైన భౌతిక దాడులు, హత్యలు, అరెస్టులు చేస్తున్నారు. మరి అది ఒక రాజకీయ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదు, అందులో భాగంగా పోలీసు వాళ్ళు నిజాయితీగా పనిచేసినటువంటి అనేక మంది అధికారులకు, గతంలో చట్టాన్ని కరెక్ట్గా గౌరవించిన వ్యక్తులు అనేక మందిని కూడా ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలోకి చేర్చి వాళ్ళకి మినిమం పోస్టింగ్లు ఇవ్వకుండా దారుణాది దారుణంగా అవమానించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అది ఒకసారి గమనించి